హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేమైతే ఆదివారం అనేసి హొస్కోట్ బిర్యానీ తినడానికి అయితే మేమైతే బెంగళూరు దగ్గర హొస్కోట్ కి అయితే వెళ్తున్నాము. కరెక్ట్ గా మేము మా ఊరు నుండి అంటే ఎగ్జాక్ట్ గా మాది మదనపల్లి కాబట్టి మదనపల్లి నుండి హొస్కోట ఎగ్జాక్ట్ గా 90 కిలోమీటర్లు. అక్కడ వీక్ లో 3 days అనేది మార్నింగ్ టైం బిర్యానీ అనేది ఫేమస్ అనమాట. తెల్లవారుజామున 3కే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మేమైతే ఆ బిర్యానీ తినడానికి కోసం అదే పనిగా మా మదనపల్లి నుండి 2-wheelerలు అయితే కరెక్ట్ గా హొస్కోట్కి అయితే వెళ్తున్నాము. ఎగ్జాక్ట్ గా మేమైతే అర్ధరాత్రి కరెక్ట్గా 12:30కి అయితే మదనపల్లిలో బయలుదేరాం. ప్రస్తుతం అయితే మేము ఇక్కడ కర్ణాటకలో పెట్రోల్ అనేది కొంచెం మా ఆంధ్రాకి కర్ణాటకకి 10 రూపాయల డిఫరెన్స్ అనేసి ఇక్కడ 300కి పెట్రోల్ పట్టుకొని 2-wheelerలో ఇక్కడైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇప్పుడు లక్ష్మీపురం క్రాస్లో అయితే పెట్రోల్ పట్టుకున్నాం. ఇక్కడ నుంచి ఇంకా ఎగ్జాక్ట్గా ఇంకా 60+ కిలోమీటర్స్ అయితే ఉంది, ఇంకా ట్రావెల్ చేయాలి. మేము మా ప్లాన్ ఏంటంటే ఎగ్జాక్ట్గా 3:30కి అయితే హొస్కోట్కి వెళ్ళాలని ప్లాన్. అక్కడ కూడా ఏ బిర్యానీ సెంటర్ అని తెలియదు మాకి, బట్ వేరే వాళ్ళని అడిగితే కొందరు ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు చెప్పారు ఆనంద్ బిర్యానీ సెంటర్ అనేసి ఏదో చెప్పారు. అక్కడికి వెళ్తే తినాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే 1:30 అవుతుంది. ఇప్పటికైతే ఇంకా జస్ట్ ఇంకా 2 అవర్స్లో అయితే హొస్కోట్కి అయితే జాయిన్ కావాలి. మేము చూద్దాం. మేము ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తుంటే పెట్రోల్ బంక్ లో పనిచేసే అన్న అదే పనిగా వచ్చి అన్న మీది ఏ ఛానల్ అన్న అనేసి అదే పనిగా మాది యూట్యూబ్ లో కూడా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. మేము అనుకున్నట్లే ఎగ్జాక్ట్ గా 3:45కి అయితే ఆనంద్ దమ్ బిర్యానీ సెంటర్కి అయితే వచ్చాము. ఈ బోర్డు లో కూడా చూడండి, ఆనంద్ దమ్ బిర్యానీ సెంటర్ అనేది ఓన్లీ సండే, ట్యూస్డే, ఫ్రైడే మాత్రమే ఓపెన్ ఉంటుంది. మిగతా డేస్ లో ఉండదన్నమాట. కాబట్టి ఎవరైనా వచ్చే వాళ్ళు ఈ డేస్ లో మాత్రమే మార్నింగ్ టైం రండి. మార్నింగ్ 3కి అంతా స్టార్ట్ అయ్యి అప్పటికే ఆల్రెడీ జనాలు తినేసి బయటకు కూడా వస్తున్నారు. ఆల్రెడీ చాలా మంది కూడా తింటున్నారు. యాక్చువల్ గా మా ప్లాన్ ఏంటంటే 2 మటన్ బిర్యానీ, 1 చికెన్ బిర్యానీ తీసుకోవాలనుకున్నాం. నేనైతే మటన్ బిర్యానీ తినాలనుకున్నా. నా పక్కన ఉన్నటువంటి ఈ బ్రో వచ్చేసి మా బ్రో అయితే చికెన్ బిర్యానీ ఆయనకంటే ఇష్టము. మటన్ అయితే అతనికి లైక్ లేదు. కానీ ఆనంద్ బిర్యానీ సెంటర్ లో ఓన్లీ మటన్ బిర్యానీ మాత్రమే అమ్ముతారు. మనకు ఒకవేళ చికెన్ కావాలనుకుంటే చికెన్ కబాబ్ సపరేట్ గా తీసుకోవాల్సి వస్తుంది. మేమైతే ఇంకా ఆ మాట విని 3 మటన్ బిర్యానీ అయితే తీసుకున్నాము. 3 మటన్ బిర్యానీ ప్లస్ 1 వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఒక్కొక్క మటన్ బిర్యానీ వచ్చేసి 290 రూపాయలు. మొత్తానికి మా బిల్ అయితే 3 మటన్ బిర్యానీ ప్లస్ 1 వాటర్ బాటిల్ 890 రూపాయలు అయితే అయింది. మటన్ టేస్ట్ అయితే బాగుంది. ఒక పీస్ అయితే నోట్లో పెట్టుకున్నాను. మటన్ టేస్ట్ అయితే సూపర్ గా అయితే ఉంది. రైస్ కూడా మసాలా రైస్ కూడా సూపర్ గా ఉంది. కరెక్ట్ గా మేమిద్దరు తింటుంటే మా వాడేమో షూట్ చేస్తున్నాడు మమ్మల్ని. మా షూట్ అయిపోయిన తర్వాత మా వాడైతే తినాలి. మా బ్రోకి మటన్ ఎందుకు ఇష్టం లేదంటే మటన్ లో ఎక్కువ అన్ని ఎముకలే ఉంటాయి కాబట్టి అందుకని ఇష్టం లేదు. అదే చికెన్ అయితే మొత్తం చెస్ట్ పీస్ అంతా ఎముకలు లేకుండా ఉంటాయి కాబట్టి అందుకని ఆయనకి మటన్ అంటే ఇష్టం లేదనమాట. ఎలాగైనా ఇంత దూరం వచ్చినాడు కాబట్టి తినాలని అయితే ఎట్లయినా తింటున్నాడు. వీడియో రికార్డ్ చేస్తుంటే కొంచెం వెనకాల ఉండే వాళ్ళు మాకెళ్ళే చూస్తున్నారు. కొద్దిగా మాకు ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా షై అయితే ఉంది మాకి. మాక్సిమం నేను ట్రావెల్ చేసి అయితే వీడియో పెట్టలేదు, ఎందుకంటే మేము బయలుదేరింది అర్ధరాత్రిలో బయలుదేరా కాబట్టి అర్ధరాత్రిలో మా కెమెరాలు అయితే ఏం కనపడదు. నేను మీకు అడ్రస్ కూడా చెప్తాను. మనం హొస్కోట్ లోకి ఎంటర్ అయిన తర్వాత కొద్దిగా ముందరికి అంటే 1.5 కిలోమీటర్ ముందుకు వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ కింద మీకు దారి అయితే ఒకటి కనపడుతుంది. అక్కడ రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ సెకండ్ రైట్ తీసుకొని జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలో ఆనంద్ బిర్యానీ సెంటర్ అయితే ఈ సెంటర్ ఉంటుంది అనమాట. మా బ్రో అయితే బిర్యానీ ఎక్కువ స్పైసీగా ఉంది అంటున్నాడు. బట్ నాకైతే అంత స్పైసీ అయితే లేదనిపించింది. ఎందుకంటే మీడియం స్పైసీగా ఉంది, ఎక్కువ స్పైసీ అయితే లేదు. మా బ్రో ఇష్టం లేకపోయినా బిర్యానీ మొత్తం అయితే లాగిన్ చేసినాడు. లాగిన్ చేసిన తర్వాత అంతేం బాగలేదు కదా అంటాడు మా బ్రో. మేమే నవ్వుకొచ్చింది మాకి. మేమైతే మాత్రం నేను ప్లస్ మా ఫ్రెండ్ షూట్ చేసేదనైతే ఇద్దరైతే లాగిచ్చేసినాం. బిర్యానీ అయితే సూపర్ గా ఉంది. బిర్యానీ తిన్న తర్వాత వెంటనే అయితే బయలుదేరేస్తాం మేము. మా బ్రోన్ అయితే ఇక్కడే హొస్కోట్ లో డ్రాప్ చేసి అతన్ని బస్ లో రమ్మని చెప్పేసి మేమిద్దరం అయితే 2-wheelerలో అయితే వచ్చేసాము. విపరీతమైన నిద్ర వస్తుంది. ఎందుకంటే 24 hours కంటిన్యూగా మేల్కొని ఉన్నాం. ఎందుకంటే మేము మార్నింగ్ 7కి అయితే నిద్ర లేసి ఇప్పటి వరకు అయితే నిద్రపోలేదు. మేము అసలు బండి తోలేటప్పుడు కూడా మా ఫ్రెండ్ కి నాకు నిద్ర అయితే వచ్చేస్తుంది. అందుకనేసి మంచి టీ తాగుదాం అనేసి చింతామణి దగ్గర చిన్న సందర్భం ఉంది, అక్కడికైతే వచ్చినాము. మంచి టీ అయితే పడింది. టీ అయితే సూపర్ గా ఉంది. ఇక్కడైతే టీ దగ్గర కొద్దిగా మైండ్ అయితే కొద్దిగా ఫోకస్ పెరిగింది, నిద్ర అయితే తగ్గినట్టు అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే మేము హొస్కోట్ నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు 1 గంట పైన పట్టింది. మా బ్రోని మేము అక్కడ వదిలాం కదా, అతనికి ఇంతవరకు బస్సు దొరకనేది లేదు. మా బ్రో అయితే ఫోన్ చేసి నన్ను ఎరిగి చేసినారు మీరు అనేసి ఇది అంటున్నాడు. మేమైతే మాక్సిమం 8 లోపల అయితే మదనపల్లికి అయితే వెళ్ళిపోతాం మేము.